బాంబు పేలులు జరిగిన వాటికి కూడా టీడీపీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన సాగుతోందని, వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు నిరంతరం పెరుగుతున్నాయని అన్నారు. సతీష్ కుమార్ మరణించిన వెంటనే ఆయన ఇంటిని పోలీసులు పూర్తిగా జల్లెడపట్టి కనీస మానవీయ భావన కూడా చూపలేదని మండిపడ్డారు. సతీష్ మరణం ఆత్మహత్య, హత్య అనేది అధికారికంగా స్పష్టత లేకుండానే ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని విమర్శించారు. సతీష్ భార్య ఫోనును పోలీసులు లాక్కున్నప్పటికీ అది ఎక్కడ ఉందన్న విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం దీపోత్సవం అని ఈటీవీలో ఒక ఐటమ్ వచ్చిందంట, ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం మధ్యలో గవర్నమెంట్ పథకాల గురించి ఇచ్చినట్టు కూడా పట్టదు, గవర్నమెంట్ పథకాల గురించి ప్రచారం చేశాడంట. కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమంలో 90 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్. 2 ఏళ్ళు అయిపోయింది. 40,000కి ఏమిచ్చావు? 5,000 రూపాయల 40,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 5,000 రూపాయలు ఇచ్చావు ఇప్పుడు దాకా. రేపేదో పొడుతా అని మళ్ళీ ప్రకటనలు ఇస్తున్నావు. 19వ తారీఖు ఏదో పొడుతానని 20,000 ఏమన్నావు? మోడీ ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తాన్నావు కదా. ఏమంటారు దీన్ని? ఓట్లు కన్నాలు వేయటం అంటారా అనరా? నాటు భాషలో, రైతువారీ భాషలో, మట్టి పిసుక్కుని వ్యవసాయం చేసేవాడి భాషలో ఓట్లకు కన్న వేయటం అంటారా అనరా? దీన్ని ఏమంటారు? రైతులు ఇదే అనుకుంటారు. అన్ని